హాయ్ హలో భవిష్య బుటిక్ ట్రైనింగ్ సెంటర్ మీ ఆఫీస్ పేరు కొన్నారు. ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయండి. ఇవాళ 15th డే అండి ఆన్లైన్ క్లాసెస్. ఇప్పుడే మాకు డే 3 to 3:45 జూమ్ క్లాస్ స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు క్లాస్ చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్ చెప్తా. ఇందులో స్టేట్ వస్తుంది, క్రాస్ వస్తుంది, ప్రిన్సెస్ ప్రిన్సెస్ వస్తుంది, ప్లస్ టక్స్ వస్తుంది. ఇందులో ఫ్రంట్ పార్ట్లో మహానటి ఇవన్నీ వస్తాయి. దీంట్లో మళ్ళా అర్థమవుతున్నారా? మళ్ళీ ఇలా బ్యాక్ డ్రాప్ వస్తుంది, బ్యాక్ హుక్స్ వస్తుంది, బ్యాక్ డ్రాప్ వస్తుంది, ఫ్రంట్ హుక్స్ వస్తాయి, బ్యాక్ హుక్స్ వస్తే ప్లస్ జిప్ వస్తుంది బ్యాక్. ఓకే, సైడ్ జిప్ వస్తాయి, ప్లస్ హుక్స్ వస్తాయి. ఇవన్నీ వస్తాయి. ఈ ఫోటో పెడితే ఖచ్చితంగా. ఓకే, బ్యాక్ డ్రాప్ వస్తుంది, ఫ్రంట్ బ్యాక్ వచ్చి వస్తుంది, బ్యాక్ డ్రాప్ వస్తుంది, ఫ్రంట్ హుక్స్ వస్తుంది, బ్యాక్ డ్రాప్ వచ్చి సైడ్ జిప్ వస్తుంది. ఇవన్నీ ప్యాకప్ వస్తుంది, డ్రాప్ వస్తాయి, అన్ని వస్తాయి, ప్యాకప్ డ్రాప్. ఈ ఫోటో పెడితే ఓకే ఓకేనా? ఈ బ్యాక్ పార్ట్ సేమ్ ఇంట్లో క్రాస్ గా సేమ్ ఇదే గీసి చెప్తాను. మళ్ళీ కట్ చేయండి, ఇది కట్ చేయకుండా చెప్తాను. ఓకే, సేమ్ పార్ట్, సేమ్ పార్ట్. ఓకే, లెంత్ 15, ఇది 9 ఇది. ఓకే, మీరు గీసుకోండి, మీరు కూడా దాంతో గీసుకోండి. ఇది 8.5, ఇది 11, 3.5. సంగీత అర్థమవుతుందా? దగ్గర నాకు ఈ మొత్తం కొట్టి మీద తీసేసిన చూసిగో చంద్రకళ, తీసేసిన చూసినావా? మొత్తం 11 చూసానండి. 11 కొట్టి తీసేసిన, మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన చూడు. ఓకే, దగ్గరికి వచ్చేసి వేస్ట్ యాజ్ యూజువల్ సేమ్ 34, 8.5 ప్లస్ 1 టక్స్. ఇది 2.5 నాకు, మీ అందరికి 2 ఇది మీ అందరికి, నాకు 2.5, హాఫ్ ఇంచ్. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత? 7.5 నాకు క్రాస్. మీకు ఫ్రంట్ నెక్ ఎంత అంత పెట్టుకోండి మీరు. మాకు 7 వస్తే 7 పెట్టుకోవాలి మేడం. 7 పెట్టేసి. ఓకే, ఇది 3.5 ఇంత. నాకు ఖర్చు 2.5 కదా. ఫస్ట్ క్రాస్ కట్టి ఖర్చు 2.5 గుర్తుందా? ఫస్ట్ ఇది 40 దాన్ని ప్లస్ 1 యాడ్ చేయాలి. ఇట్లా గీసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది చూడండి. ఇలా ఒక నెక్ వస్తుంది, ఇలా ఒక నెక్ వస్తుంది. మూడు నెక్స్ వస్తుంది ఇదిగో. ఈ ప్యాటర్న్ వచ్చింది, ఇది వచ్చింది, ఇది వచ్చింది, మన ఇష్టం. అంటే మేడం ఈ రౌండింగ్ లో ఎంత డీప్ అన్నా మనం అవుట్ సైడ్ కి ఎంతని పెట్టుకోవాలి మేడం? ఇది అవుట్ సైడ్ కి మేడం అవుట్ సైడ్ 1 ఇంచ్ 1.5. 1.5 అవుట్ సైడ్.
ఇందులో పెట్టుకోవచ్చుగా. నెక్స్ట్ ఆపిస్తున్నాయి నెక్స్ట్ ఇది ఒక నీకు పెట్టుకోవచ్చు, ఇటు పెట్టుకోవచ్చు, ఇటు పెట్టుకోవచ్చు, ఇట్లా ఎట్లా మనకి డిపెండ్స్. కానీ ఇది దాటద్దు. ఇది ఇటు 2 ఇంచెస్ 1 ఇంచ్ బయట పోవచ్చు, 1 ఇంచ్. ఇది ఎక్కువ పోవచ్చు ఎందుకంటే ఇది గ్యాప్ ఇది పోతుంది కదా, ఇది ఎక్కువ వస్తుంది. ఇది బ్లౌజ్ దిగా అంటే అక్కడికి 1.5 పెట్టుకోవాలి కదా మేడం, కొంచెం బాగా సైడ్. ఇగో ఇది తక్కువ వస్తుంది చూడండి. ఇగో ఓకే ఓకేనా లావణ్య? మా సైజ్ ఇవన్నీ ఓకేనా? సంగీత ఇందులో మనం ఏది కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. క్రాస్ కటింగ్ పెట్టుకుంటావా, స్ట్రేట్ కటింగ్ పెట్టుకుంటావా అనేది డిపెండ్స్, మన ఇష్టం. ఇంకా 5.5 నాది. నా చెస్ట్ 14 + 1 15 అది గుర్తుంది నాది. మీరు ఎంత ఉంటే పెట్టుకోవాలి. మీ క్రాస్ కటింగ్ ఎంత ఉంది గుర్తుందా? మీ క్రాస్ కటింగ్ ఎంత ఉందో గుర్తుందారా? 11+. సేమ్ అంతే రావాలి. ఇది కూడా క్రాస్ కటింగ్ ఈ చెస్ట్ ఎంత ఉంటుందో పెట్టుకోను. ఓకే 13 + 1 14. 14 ఇది 3 మాకు. ఇది 2.5. ఇది డిపెండ్స్, మన ఇష్టం. ఇది ది మిడిల్ ఆఫ్ ½ ఇంచ్. ఇది క్రాస్ చేసుకోవచ్చు. ఇది మాత్రం క్రాస్ చేసుకోవచ్చు, స్ట్రేట్ చేసుకోవచ్చు. ఇది ఇంకా 10 నిమిషాలు ఉందండి, మాట్లాడచ్చు. డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. అంటే మీరు మేడం తీసిన చార్ట్స్ ఫోటోస్ పెట్టండి మేడం దాంట్లో గ్రూప్ లో. ఫోటో కంపల్సరీ పెడతారా? మేడం ప్రిన్సెస్ కట్ లో ఇటు సైడ్ ఏమైనా కట్ చేసుకోవాలా మేడం? ఇట్లా అవసరం లేదు, అవసరం లేదు. టక్స్ మీకు పెట్టాను 2 ఇంచెస్ పెడతారు, టక్స్ అవసరం లేదు. ఇంకా ఈ క్రాస్ కటింగ్ లో ఇప్పుడు మీరు 14 లెంత్ తీసుకున్నారు, చెస్ట్ లెంత్ ని బట్టి కిందికి తీసుకుంటున్నారు కదా మేడం? ఇదా నీకు చెప్పిన కదా 4 రకాలు వస్తాయి. క్రాస్ కటింగ్ రాసి బ్యాక్ పార్ట్. అది కాదు మేడం డౌట్. క్రాస్ కటింగ్ లో ఇప్పుడు హైట్ ఇక్కడ ఎక్కువ వచ్చినప్పుడు క్రాస్ బెల్ట్ అది కిందికి అవుతుంది కదా, వెనకాల పార్ట్ ముందు పార్ట్ కి డిఫరెన్స్ వస్తుంటది కదా, సైడ్ స్టిచ్. డిఫరెన్స్ రాకుండా కుట్టాలి. డిఫరెన్స్ అసలు రావద్దు. అంటే మీకు కుట్టే విధానంలో సాగవచ్చు, ఏమన్నా కావచ్చు. అది కాకుండా చూసుకోవాలి మీరు.
స్టార్టింగ్ లో పోతుంది, తర్వాత పొద్దుట వస్తుంది, అర్థమవుతుంది మీకు. మేడం నేను మొన్న బ్లౌజ్ పంపించిన చూడండి, అవునవును స్ట్రేట్ కట్, దానికి కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోమని అన్నారు కదా. అవునవును. ఎక్స్ట్రా తీసుకున్నాను, ఎక్కువైంది మేడం ఒకసారి అంటే చెస్ట్ ఎంత ఫ్రంట్ది. ఇదే కదా, మేడం అవును. చెస్ట్ లెంత్ వాళ్ళది ఎంత కొలుచుకున్నావు, ఎంత కొలుచు చెస్ట్ లెంత్ వాళ్ళది మీదేనా? వాళ్ళ బ్లౌజ్ ఇచ్చారు మేడం. రోజు ఎంత కొలుచున్నావు మరి? బ్లౌజ్ క్రాస్ పట్టి వరకు తీసుకున్నాం కదా. అవునా, మరి ఏమో రాదు యాక్చువల్గా స్టేట్ కటింగ్ అసలు ఎక్స్ట్రా రాదు. క్రాస్ పట్టి వరకు తీసుకుంటాం కదా. అవును. ఇది కాదు మేడం, బ్లౌజ్ కుట్టింది, ఇది కాదు కుట్టిన బ్లౌజు. కరెక్ట్ రాదండి, దానికి అసలు రాదండి. మరి మొత్తానికి మాకు కరెక్ట్గా వస్తుంది. అంటే బ్లౌజ్ 2 ఇంచెస్ కంపల్సరీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలా మేడం స్ట్రేట్ కట్ కి? తీసుకోవాలి కంపల్సరీ, ఎందుకంటే నీకు 1 ఇంచ్ కరెక్ట్గా పోతుంది మనకు. 1 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి కదా, క్రాస్ అది స్టేట్ పీస్ కదా, అది సాగదు, అది అందులో. అయితే సైడ్ కి ఇట్లా పైకి తీసుకోవాలా మేడం? మొన్న మీరు చెప్పారు చూడండి, అట్లా ఇంకెక్కువ తీసుకోవాలా సైడ్ కి మరి? అవసరం లేదు, ఎంత 1 ఇంచ్ సరిపోతుంది, మొత్తం సేమ్ అదొకటే మార్చాలి, 1 ఇంచ్ ఒకటే మార్చాలి. అవును. అదే బ్లౌజ్ కి కూడా అంతే, ఇక ఎంత వస్తుందో దానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. బ్లౌజ్ ఒకసారి కొలుచుట్లో కూడా ఉంటుంది, ఆ కొలుచులు సాగుతుంది క్లాత్, అది సాగకుండా కొలవాలి మీరు క్లాత్. రోజు ఓకే. రోజు ఇది ఉంది, ఇప్పుడు ఉంది, ఇట్లా కొలిస్తే సాగుతుంది. ఓకే. ఇంత వదిలే అంతే. ఇట్లా కొలవాలి, 13 కరెక్ట్, 13 కరెక్ట్గా ఉంటుంది. అది ఇట్లా కొలిసాం అనుకో ఎక్కువైపోతుంది. చూడు ఇప్పుడు సాగింది చూడవా, ఏం పట్టుకోవాలి చూడు మనం ఇప్పుడు. అదే మనం వేసే విధానం బట్టి ఉంటుంది, ముట్టుకోద్దు అంతే, వదిలేయాలంటే మనం. అందుకే మెయిన్ బ్లౌజ్ టు బ్లౌజ్ కంటే మెజర్మెంట్ బెస్ట్. అవును. అయితే మనం మేడం క్రాస్ పట్టి వరకు తీసుకుంటాం కదా, ఒకవేళ మెజర్మెంట్స్ చెస్ట్ కింద వరకు తీసుకుంటాం కదా ఫ్రంట్ కి, మళ్ళీ క్రాస్ బెల్ట్ ఎంత తీసుకోవాలి మేడం? క్రాస్ బెల్ట్ 1.5 చెస్ట్ కింద 1.5 ఉంటుంది, 2.5 తీసుకుంటే 1.5 ఉంటుంది. కుడుతూ ఉంటే డౌట్లు వస్తూ ఉంటున్నాయి. క్రాస్ బెల్ట్ అనేది క్రాస్ బెల్ట్ అనేది ఎవరికి 2.5 అయింది. క్రాస్ బెల్ట్ అనేది 2.5. ఇది ఫ్రంట్ ఎవరికైనా 2.5, అంటే 3.5 అయితే 2.5 వస్తుంది. ఇది మాత్రం షేప్ బట్టి వస్తుంది, షేప్ మన షేప్. చెస్ట్ లెంత్ బ్లో లెంత్ 50 ఉంది అనుకో, మనం చెస్ట్ లెంత్ 11 3, 4 దాకా వస్తుంది, అంటే రెడీ. అంటే చెస్ట్ ఉండదు కదా వాళ్ళకు, లెంత్ ఒకటే ఉంటుంది కదా, చెస్ట్ ఉండదు వాళ్ళకు. అట్లాంటి 4.5 పెట్టాలి. అలా ఇది మాత్రం, ఈ రెండు మాత్రం సేమ్. ఇది మాత్రం నేను ఏం చెప్పిన, షేప్ తీయాలని చెప్పిన, గుర్తుందా? ఇలా ఫ్రీ వచ్చిందా, షేప్ రావాలి మనకు, ఈ షేప్ రావాలి. ఈ షేప్ వచ్చి ఇలా కూర్చోవాలి, ఈ పట్టిలో కూర్చోవాలి, పట్టిలో. అది ఇది మనం చేయలేము, మనం ఇది అనాలిసిస్ చేయలేము, ఏం ఎక్కువ. ఇప్పుడు కొంతమంది బ్లౌజ్ అయితే 11 ఉంటుంది, 12 ఉంటుంది, చేస్తే 14 ఉంటుంది. అప్పుడు ఇది 2 వస్తుంది మనకు. అది అప్పుడు తీయడం చేయాలి మనం, కిందికి వస్తుంది అలా. అది బ్లౌజ్ మీరు కుడుతుంటే అందుకే ఫస్ట్ బ్లౌజ్ చెప్పేది అందుకు. ఫస్ట్ బ్లౌజ్ ఎందుకు చెప్తాను అంటే, ఫస్ట్ బ్లౌజ్ తర్వాత చాలా బ్లౌజ్ డౌట్స్ క్లారిఫై బాగా. ఆ ఫస్ట్ బ్లౌజే మనకు మెయిన్. ఫస్ట్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ మెయిన్ మన బ్లౌజ్. అవన్నీ బ్లౌజ్ కుడితే అంత డౌట్స్ వస్తాయి మీకు. మాకు ఫస్ట్ క్రాస్ కటింగ్ చేస్తారు, అర్థమవుతుందా? అదే సంగతి. ఇవన్నీ పేపర్స్ ఉంటే మళ్ళీ మీకు చూపిద్దామని అన్ని పెట్టినాయి. ఇవన్నీ క్రాస్ కటింగ్. ఈ గ్రూప్ లో ఉందా మేడం ఫోటో?
నా ఉంది అన్ని గ్రూప్ లో ఉన్నాయి ఫోటోస్. గ్రూప్ లో చూస్తే కొంచెం డౌట్ క్లియర్ అవుతుంది. గ్రూప్ లో ప్రతి ఒక్కటి ఉంది గ్రూప్ లో. ఇప్పుడు ఆర్మోల్ విడ్త్ రౌండింగ్ విడ్త్ అనేది ఏ మోడల్ కుట్టినా సేమే ఉంటుందా? లేదు, చార్ట్ 3 inches చార్ట్ ప్రకారం చార్ట్ ప్రకారమే. ఇప్పుడు మీరు పావని సంగీత మీరందరూ 5 members కానీ మీ కొలతలు కాక వేరే కొలతలు గుర్తుకుంటే మీకు అర్థమవుతుంది. ఖర్చు అన్ని చెస్ట్ సైజ్ లేదు ఇందులో. చెస్ట్ సైజ్ 35 అనుకో, 34 తీసుకోండి, 36 తీసుకోకండి. ఓకే, ఎక్కువ తీసుకోకండి, తక్కువ తీసుకోండి. ఓకేనా? డౌట్స్ ఇది ఉంటే మీకు మొత్తం వచ్చినట్టే ఉంది మేడం. అయితే ఇప్పుడు సైజు 40 ఉంది అనుకోండి, ఆర్మ్ రౌండింగ్ చేంజ్ వచ్చింది అనుకో, అప్పుడు ఎట్లా? దీని ప్రకారం ఉంది ఆర్మ్ రౌండింగ్ ఉంది, లైన్స్ మొత్తం ఉంది ఆర్మ్ రౌండింగ్. చూడండి ఎంత ఉంది. ఆర్మ్ రౌండింగ్ ఇప్పుడు 20 వచ్చింది అనుకోండి, 20 పక్కకు 7 ఉంటే 7.5 వస్తుంది. 7.5 ఉంది లెంత్. విడ్త్ కూడా సేమ్ తీసుకోవాలి అంతే, 3.5. అదే తీసుకోవాలి, చెస్ట్ ప్రకారం తీసుకోవాలి. చెస్ట్ ప్రకారమా? గుర్తుందా? కట్ షోల్డర్, చెస్ట్, రౌండింగ్ లెంత్, రౌండింగ్ దీని ప్రకారం చెప్పిన గుర్తుందా? ఆరో మార్క్ పెట్టండి. ఆరో మార్క్ ఫస్ట్ నుంచి సెకండ్ కి, థర్డ్ నుంచి ఫోర్త్ కి, మళ్ళీ ఫస్ట్ నుంచి ఫోర్త్ కు. ఫస్ట్ నుంచి ఫోర్త్ కా? ఒక్కసారి మంచిగా చూపించండి, నేను వేసి. 1 2 సెకండ్ నుంచి ఫోర్త్, ఫస్ట్ నుంచి సెకండ్ కు, సెకండ్ థర్డ్ కు, ఫోర్త్, సారీ, మళ్ళీ ఫస్ట్ నుంచి ఫోర్త్, ఫస్ట్ ఫిఫ్త్. ఓకే, ఉంది ఇక్కడ. కానీ ఇక కొంచెం కొన్ని బ్లౌజులు కుట్టే వరకు ఉంటది ఇక డౌట్. ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యండి 15 days నుంచి. 10 members జాయిన్ అయ్యారంటే ఫుల్ కోర్స్ జాయిన్ అయ్యారంటే అందరూ ఇష్టంతోనే. ఫస్ట్ భయపడ్డారు, హాఫ్ కోర్స్ జాయిన్ అవ్వాలని ఫస్ట్ భయపడ్డారు, చాలా ఫుల్ కోర్స్ జాయిన్ అయ్యారు. ఇప్పుడు 6th రోజు 7th రోజుకి వచ్చారండి. ఇట్లా ప్రతి కట్టి చూపించడం కానీ ప్రతిదీ చెప్తున్నాండి. వాళ్ళకి మళ్ళీ గ్రూప్ ఒకటి ఉంటుందండి, ఒక గ్రూప్ ప్రతి కట్ చేసిన ప్రతి ఒక్క పేపరు మన ఫోటోలు పెట్టాలి. అది తప్పు అన్నప్పుడు అప్పుడే వాయిస్ మెసేజ్ పెట్టాలి. లేదు అమ్మాయి తప్పు అంటే ఓకే మేడం అని చెప్తారు. మళ్ళీ ఈవినింగ్ 7 to 8 1 hour నేను ఇట్లా ఫోన్ చేయొచ్చు చెప్పారా. ఫోన్ ఎవరు అసలు ఫోన్ చేయరు, ఎందుకంటే డౌట్స్ అసలు ఉండవు కనుక అసలు ఫోన్ ఏం చేయరు. 7 to 8 టైం ఇచ్చాను వాళ్ళకు. ఈ ఆన్లైన్ జూమ్ క్లాస్ అనేది డౌట్స్ మొత్తం క్లియర్ చేసిస్తా. ఇది 5th రోజు అండి, ఇది 5th రోజు ఫ్రంట్ పార్ట్ అండి. ఇది ఇంకొక పార్ట్ అండి. ప్రతిదీ చెప్తూనే ఉంటా. ఒకరు బెంగళూరు, ఒకరు నిజామాబాదు, ఒకరు అహ్మదాబాదు, ఒకరు వరంగల్, అలా ఒక 10 members జాయిన్ అయ్యారండి. ఇప్పుడు 10 members చాలా హ్యాపీగా ఉన్నారండి. ప్రతి ఒక్క బ్లౌజ్ నోట్స్ చూపిస్తారు, నాకు బ్లౌజ్ కూడా చూపిస్తారు. మొత్తం ఫస్ట్ అడుగుతారు, ఇది చేయట్లేదు అంటే సరే చేస్తే మేడం అని చెప్పి మళ్ళీ ఒక రోజు గ్యాప్ తీసుకొని మళ్ళీ అన్ని బ్లౌజెస్ పెడతారు గ్రూప్లో. ప్లస్ ఫోటోస్ చిన్న చిన్న పేపర్లు A4 size చేసి పెడతారండి బ్లౌజెస్ మాత్రం. ఫస్ట్ చెప్పిన అండి ఇవన్నీ వాళ్ళకంటే ఈ రోజు ఆన్లైన్ క్లాసెస్ అండి. ఇవన్నీ ఆన్లైన్ క్లాస్ అండి, ఇవన్నీ ఆన్లైన్ క్లాస్ అండి. ఇవన్నీ హ్యాండ్స్, ఇది ఎంత వస్తే ముందుకు రాపిస్తా, రాసి కటింగ్ వస్తే, స్టేట్ వస్తే, ప్రతి ఇవన్నీ రాస్తే ఫస్ట్ రాపిస్తారు. బ్యాక్ డ్రాప్ వస్తుంది, ప్రతి ఒక్కటి రాపిస్తాను. ఇది మరి రాపించి ఇది ఫోటో కంపల్సరీ పెడతాను. ఫోటో ఎందుకంటే వాళ్ళకి అర్థం కావాలి కదా. ఈ 40 minutes అర్థం కాదని చెప్పి ఫోటో పెడితే ఫోటో పెట్టుకుని వాళ్ళు చాలా బాగా చేస్తారు. ఇప్పటివరకు అయితే ఎవరికి తప్పు చేయలేదు, వాళ్ళు వేసుకొని కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా బాగుంది మేడం, చాలా బాగుందని చెప్తున్నాను. ఇప్పటివరకు అయితే ఇలా అన్ని ప్రతిదీ రాస్తాను, ఇలాంటి ప్రతిదీ రాస్తాను మొత్తం. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఏమొస్తుంది, ఇది మహానటి నార్మల్ బ్యాక్ అని ప్రతి ఒక్కరు చేస్తాం. మళ్ళీ ఇలా సేమ్ ఇలా ఎక్కడ ఎలా చేసుకోండి 50+1 అని చెప్పండి. రౌండింగ్ మీద అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఫుల్ హ్యాపీగా ఉన్నారు వాళ్ళు మాత్రం. ఎన్నిసార్లు అయినా ఫస్ట్ బ్లౌజ్ అయినా కూడా మళ్ళీ ఈ రోజు కూడా 6th బ్లౌజ్ కూడా ఫస్ట్ బ్లౌజ్ మళ్ళీ చూపిస్తాను వాళ్ళకు. ఎన్నిసార్లు డౌట్ అయినా చెప్తానండి. మీరు అడగాలి, ఎంత అడిగితే మీకు అంత వచ్చినట్టు. అందరూ ఆ డౌట్స్ అడిగినట్టు హార్డ్ వర్క్ చేసినట్టే. ఆ డౌట్స్ అడగలేదంటే అడుగుతుంటా, ఏమైంది డౌట్స్ అడగలేదంటే చేయనట్టు అలా. మరి ప్రతిదీ చూపిస్తాయి పేపర్స్. ఇది 5th బ్లౌజ్, ఇది 3rd బ్లౌజ్ అలా ఉంటుంది. ఇది 2nd బ్లౌజ్.
అలా ఇప్పుడే ఆన్లైన్ క్లాస్ అయిపోయిందండి. ఇవన్నీ ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ చెప్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అడ్మిషన్స్ ఓపెన్ అయ్యి సెకండ్ బ్యాచ్ జాయిన్ కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.